జైన్ కమాండోస్ టీఎస్ఎల్ పిఆర్బి బోర్డు కింద ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించిన అన్ని సబ్జెక్టుల బుక్ లిస్ట్ గురించి మరియు అలాగే టీజీపీఎస్సీ బోర్డు కింద ఏవైతే నోటిఫికేషన్ పడుతున్నాయో గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 2 కానివ్వండి, ఆ సబ్జెక్టుల గురించి బుక్ లిస్ట్ అయితే నేను ప్రిపేర్ చేశాను. ఎందుకంటే చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేశారు అండ్ అలాగే యూట్యూబ్లో వీడియో కింద చాలామంది కామెంట్స్ అయితే చేయడం జరిగింది. బయట మార్కెట్లలో ఇష్టం వచ్చినట్టు బుక్స్ అయితే దొరుకుతున్నాయి సార్, నేను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ది బెస్ట్ బుక్ ఒకసారి లీస్ట్ ప్రిపేర్ చేసి ఒక వీడియో చేయండి అని చాలామంది అడిగారు. అందుకే ఈ వీడియో చేయడానికి నేను ముందుకు వచ్చాను. ఒకసారి చూడండి, ఈ బుక్స్ చదివితేనే జాబ్ వస్తుందా అంటే అది చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే నేను బుక్స్ చెప్పడం నా వంతు, చదవడం మీ వంతు. ఎందుకంటే ఎంతలా నువ్వు షెడ్యూల్ ప్రిపేర్ చేసి టైం టు టైం చదివి జాబ్ కొట్టే ప్రయత్నంలో నీ స్ట్రగుల్స్ ముఖ్యం. చాలా హెవీ కాంపిటీషన్స్ ఉంది కాబట్టి ఎంత చదివినా ఇంకొంత చదవాలనే కృషి నీలో ఉండాలి. ఒకసారి చూసుకుందాం. కింది స్థాయి ఉద్యోగాల నుంచి గ్రూప్ 2 వరకు బుక్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ అయితే జనరల్ సైన్స్, అంటే జనరల్ సైన్స్లో ముఖ్యంగా వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోసైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దానికి సంబంధించిన అంటే అన్ని సబ్జెక్టులకు ఒకే సబ్జెక్ట్గా మార్కెట్లో మంచి బుక్ అయితే మనకు అందుబాటులో ఉంది. నా ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది యూజ్ చేస్తున్న బుక్ వచ్చేసి ఈ విన్నర్స్ పబ్లికేషన్ నుంచి ప్రసన్న హరికృష్ణ అలాగే 2 సార్లు కలిసి ఈ బుక్ని అయితే ప్రిపేర్ చేశారన్నమాట. ప్రతి బుక్ని స్క్రీన్ పై నేను ఉంచడానికి అయితే ప్రయత్నం చేస్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఇండియా, కల్చర్ అండ్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ హిస్టరీ గురించి గ్రూప్ 2 లెవెల్లో ఒక మంచి బుక్ అయితే ఉంది, సీనయ్య సార్ది. గ్రూప్ 2 లెవెల్లో అయితే ఆ సార్ రాయడం జరిగింది, చాలా మంచి బుక్, ఒకసారి చూడండి. అండ్ సార్ నాకు గ్రూప్ 2 అవసరం లేదు, నేను మొన్ననే ఇంటర్ కంప్లీట్ చేశాను, మొన్ననే నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, నాకు ఎస్ఐ కానిస్టేబుల్ వరకు చాలు అంటే అబ్దుల్ కరీం సార్ బుక్ అయితే మనకు మార్కెట్లో దొరుకుతుంది, ఒకసారి చూడండి, అది కూడా చాలా మంచి బుక్. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి జాగ్రఫీ, వరల్డ్, ఇండియన్, తెలంగాణ జాగ్రఫీ. ఈ సబ్జెక్టు చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేది జాగ్రఫీ నుంచి. ఎందుకంటే నువ్వు ఒకవేళ హిస్టరీ ఎంచుకున్నావు అనుకో, ఫస్ట్ నేను హిస్టరీ చదువుతా సార్ నాకు ఏది అర్థం కావట్లేదు అనుకుంటే, హిస్టరీలలో చాలా వార్స్ జరుగుతూ ఉంటాయి, కొన్ని ప్లేసెస్ నీకు అర్థం కావు అంటే నువ్వు ఫస్ట్ జాగ్రఫీపై కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది స్టార్ట్ చేస్తేనే అంటే నువ్వు నీకు ప్రపంచంలో ప్రతి ప్లేసెస్ గురించి తెలవాలి అండ్ ఏ ప్లేస్ ఎక్కడ ఉంది, దేని పక్కన ఉంది అనేది తెలుసుకోవాలి. అంటే ప్రిపరేషన్ అనేది జాగ్రఫీతో మొదలు పెడితే చాలా చాలా మంచిది అని నేను భావిస్తున్నాను. ఒకసారి చూడండి. అండ్ జాగ్రఫీలో మంచి బుక్ అంటే చాలా ఉన్నాయి. గ్రూప్ 2 లెవెల్లో నేను సజెస్ట్ చేసేది మాత్రం రమణరాజు సార్ది, నేను కూడా ప్రిపేర్ అయ్యాను, చాలా మంచి బుక్. అండ్ దానితో పాటు విన్నర్స్ పబ్లికేషన్ నుంచి జగన్మోహన్ రెడ్డి సార్ చాలా మంచి బుక్ అయితే రాశారు. రెండు చాలా మంచివి, మీ ఇష్టం అది. అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైతే మొన్న గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 3 కానివ్వండి, గ్రూప్ 4 కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళను అడిగి మరి తీసుకోండి. నేనైతే 2 బుక్స్ అయితే రెఫర్ చేస్తాను. నేనైతే రమణరాజు సార్ది ప్రిపేర్ అయ్యాను. అండ్ జాగ్రఫీని మొదలు పెట్టే ముందు అది అస్సలు అర్థం కాదు, చదువుకుంటూ పోతే నీకు అసలు అర్థం కాదు. ఎందుకంటే మ్యాప్ పాయింటింగ్ అనేది ఉండాలి. వరల్డ్ మ్యాప్, ఇండియన్ మ్యాప్, తెలంగాణ మ్యాప్, నువ్వు చదువుతున్న బుక్ పక్కన నువ్వు మ్యాప్ పాయింటింగ్ చేసుకుంటూ వెళ్తేనే జాగ్రఫీ అనేది అర్థమవుతుంది, నీకు ఎక్కువ రోజులు గుర్తుండిపోతుంది. అది ఒకసారి గమనించండి. అండ్ అలాగే నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీ. ఈ సబ్జెక్ట్ గురించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ది బెస్ట్ బుక్ లక్ష్మీకాంత్ సార్ది. అది తెలుగులో చదవాలంటే నీకు అస్సలు అర్థం కాదు. తెలుగులో ఏ బుక్ నేను చదవాలి సార్ అంటే నేను సజెస్ట్ చేసేది మాత్రం సుంకర రమాదేవి. 2 వాల్యూమ్స్ అయితే మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. చాలా మంచి బుక్, డెప్త్గా అంటే మనకు రియాలిటీ మనకు అర్థమయ్యే విధంగా మనం మంచి బుక్ అయితే మనకు మార్కెట్లో తెచ్చింది మేడం గారు. నేను ఎస్ఐ కానిస్టేబుల్ వరకు మాత్రమే చదువుతాను సార్, గ్రూప్ 2 లెవెల్లో నాకు అస్సలు అవసరం లేదు అనుకుంటే ఎంసీ రెడ్డి పబ్లికేషన్ నుంచి ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ చాలా మంచిగా ఉంటుంది. ఎస్ఐ కానిస్టేబుల్ వరకు మాత్రమే చాలా సరిపోతుంది. నేను కూడా అదే చదివాను. బయట మన ఫ్రెండ్స్లో చాలామంది ఇది రెఫర్ చేశారు, వాళ్ళని అడిగే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఎకనామీ బుక్, ఇండియన్ అండ్ తెలంగాణ ఎకనామీ. దీని గురించి చాలామందికి డౌట్, అంటే నేను గ్రూప్ 2 లెవెల్లో కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్కి కంపల్సరీ ఎకనామీ బుక్ యాడ్ చేసుకోవాలా అని.
యాడ్ చేసుకోవాలి సార్. ఎందుకంటే ఈ హెవీ కాంపిటీషన్లో ఏ ఒక్క క్వశ్చన్ మిస్ అయినా నీ జాబ్ పోయే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్లలో ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్కి అనుగుణంగా కొన్ని టాపిక్స్ తీసుకొని మార్కెట్లలో చిన్న చిన్న బుక్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ గ్రూప్ 2 వరకు నాకు మంచి బుక్ కావాలనుకుంటే చిరంజీవి సార్ది లేకపోతే విన్నర్స్ పబ్లికేషన్ నుంచి మంచి బుక్ అయితే ఉంది. గ్రూప్ 2 మరియు గ్రూప్ 3లో ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించడం ముఖ్యం. అండ్ అలాగే నెక్స్ట్ బుక్ వచ్చేసి తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ప్రత్యేకంగా ఈ బుక్ పై అంటే ఈ సబ్జెక్ట్ పై కాన్సన్ట్రేట్ చేయండి. వి ప్రకాష్ సార్ది ది బెస్ట్ బుక్. నేను కూడా చదివాను, చాలా మంది బయట చదువుతున్నారు కూడా. ఒకవేళ గ్రూప్ 2 లెవెల్లో కావాలనుకుంటే ఈ బుక్తో పాటు వేరే బుక్ అంటే ఎస్ రాజు కానివ్వండి, పిఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, అది యాడ్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ. ఈ బుక్ వచ్చేసి ఎస్ రాజు సార్ది సరిపోతుంది అనుకుంటున్నాను. ఒకవేళ అది కూడా సరిపోకపోతే మార్కెట్లో వేరే బుక్స్ కూడా ఉన్నాయి, అది మీరు మీ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని చదువుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. దీనిపై చాలా మందికి డౌట్, ఎందుకంటే నోటిఫికేషన్ ఇంకా పడలేదు కదా, ఎప్పటి నుంచి మనం స్టార్ట్ చేయాలి అంటే డైలీ మనము మ్యాగజైన్ చదవాలా కంపల్సరీ అని చాలా మందికి డౌట్. నేను ఒకటే చెప్తున్నాను, డైలీ మనము పేపర్స్ ఎలాగో చదువుతుంటాము. నోటిఫికేషన్కి ముందు 6 మంత్స్ సంబంధించిన మ్యాగజైన్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చేసి మనకు ముఖ్యమైన మ్యాగజైన్స్ వచ్చేసి సయ్యద్ సిరీస్ నుంచి మార్కెట్లో దొరుకుతుంది. అది చాలు అనిపిస్తుంది ఎస్ఐ కానిస్టేబుల్ వరకు. ఒకవేళ గ్రూప్ 2 లెవెల్లో నాకు కావాలనుకుంటే మంత్లీ మ్యాగజైన్ అండ్ డైలీ పేపర్స్ అండ్ అలాగే యూట్యూబ్లలో కొన్ని ఛానల్స్ వాళ్ళు డైలీ మనకు కరెంట్ అఫైర్స్ గురించి డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు. డైలీ వీడియో చూడడం, మంత్లీ మ్యాగజైన్ అండ్ డైలీ పేపర్స్, అది చాలు అనిపిస్తుంది. అండ్ అలాగే పర్సనాలిటీ టెస్ట్. ఈ పర్సనాలిటీ టెస్ట్ వచ్చేసి ఎస్ఐ కానిస్టేబుల్ గతంలో ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ రాసి ఉంటారో వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది పర్సనాలిటీ టెస్ట్ గురించి. దాదాపు 10 క్వశ్చన్స్ వరకు మనకు వస్తుంది, కాబట్టి దీనిపై కూడా కొంచెం దృష్టి ఉంచండి. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి అర్థమెటిక్. ఇది మెయిన్ సబ్జెక్ట్. ఎందుకంటే నువ్వు ఎస్ఐ కానిస్టేబుల్ రాయాలంటే అర్థమెటిక్ వచ్చి ఉండాలి అండ్ నువ్వు ఫాస్ట్గా చేయగలగాలి. ఎందుకంటే ఈ జనరేషన్లో ఇంత హెవీ కాంపిటీషన్ని నువ్వు తట్టుకోవాలంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది గమనించుకోవాలి. నేను ప్రిఫర్ చేసేది ఐరైజ్ ఇన్స్టిట్యూట్ నుంచి రాజశేఖర్ రెడ్డి సార్ రాసినటువంటి 2 బుక్లు అయితే ఉన్నాయి. నచ్చితేనే తీసుకోండి, చాలా మంచి బుక్. అండ్ అలాగే దీనితో పాటు మనకు సిద్ధు స్టడీ సర్కిల్ నుంచి సిద్ధు సార్ రాసినటువంటి ఒక బుక్ అయితే ఉంది. ఆ బుక్ కూడా ప్రాక్టీస్ చేయండి. కొంతమందికి అయితే డౌట్, ఆర్ఎస్ అగర్వాల్ ఉంది కదా సార్, అది సరిపోతుందా అంటే అసలు సరిపోదు. ఎందుకంటే ఆర్ఎస్ అగర్వాల్ను ఫాలో అవుతూ ఈ హెవీ కాంపిటీషన్ని ధీటుగా ఎదుర్కోవాలంటే అంత సరిపోదు అనిపిస్తుంది. ఐరైజ్ ఇన్స్టిట్యూట్ నుంచి 2 బుక్లు అయితే ఉంటాయి. దాంట్లో వచ్చేసి క్వాంట్ గురించి ఒక బుక్ అండ్ రెండోది వచ్చేసి ప్యూర్ మ్యాథ్స్ బుక్. మనకు తెలుసు FBO అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఈ నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది అని తెలుసు. అంటే ఆ పోస్టును నువ్వు కంపల్సరీ కొట్టాలంటే నీకు కంపల్సరీ ప్యూర్ మ్యాథ్స్ వచ్చి ఉండాలి. లోయర్ స్టాండర్డ్ నుంచి హయ్యర్ స్టాండర్డ్ వరకు నీకు అర్థమయ్యే విధంగా ఈ బుక్లో అయితే ఉంటుంది, ఒకసారి చూడండి. అండ్ అలాగే రీజనింగ్ గురించి చాలామంది చాలా చోట్ల యూజ్ చేస్తున్నారు. మనకు పుప్పాల శివాజీ ఈ బుక్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే దీనితో పాటు అరిహండ్ సిరీస్ నుంచి ఒక బుక్ అయితే ఉంటుంది. దీనితో పాటు ఇంగ్లీష్ సబ్జెక్ట్ తెలుగు మీడియం వాళ్ళకు మంచిగా అర్థమయ్యే విధంగా జాన్ సార్ రాసినటువంటి ఒక బుక్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మనకు తెలుసు ఎస్ఐలో వచ్చేసి 2 పేపర్స్ అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు వచ్చేసి 2 పేపర్స్ మనకు ఉంటుంది. కాబట్టి అవిటిపైన కూడా మంచి బుక్స్ అయితే మార్కెట్లో దొరుకుతున్నాయి. ఏదైనా సబ్జెక్ట్ మిస్ అయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ నేను చెప్పిన బుక్సే చదివితే జాబ్ వస్తుందా అంటే మీ పొరపాటు. ఎందుకంటే చెప్పడం మన బాధ్యత, పాటించడం మీ బాధ్యత. మీరు ఎంత ప్రిపేర్ అయ్యి ఎన్నిసార్లు రివిజన్ చేసి కొన్ని షెడ్యూల్స్ ప్రిపేర్ చేసుకొని టైం టు టైం చదివితేనే జాబ్ వస్తుంది. కాబట్టి హెవీ కాంపిటీషన్స్ని తట్టుకోవాలంటే నువ్వు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది గమనించుకోవాలి. అండ్ అలాగే రాబోయే నోటిఫికేషన్స్ గురించి ప్రతి నోటిఫికేషన్ గురించి మనం చర్చించుకుందాం. అండ్ ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఫ్రెండ్స్తో షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.